హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వానపల్లి వెంకటేష్ వ్లాగ్స్. ఈరోజైతే ఇంట్లో పచ్చడి పడుతున్నారనమాట. అందుకని చెప్పి మార్నింగ్ భీమవరం వెళ్ళి ముక్కలైతే కొట్టించుకొచ్చాం, మామిడికాయ ముక్కలు. అలాగే పచ్చడికి కావాల్సిన సరుకంతా కూడా రెడీ చేసి పక్కన పెట్టి కూర్చుందాం అనమాట. మెంతులు, ఆవపిండి, కారం, ఉప్పు, అలాగే ఆయిల్ ప్యాకెట్స్, వెల్లుల్లిపాయలు, జాడి, కలపడానికి బౌల్స్ అన్నీ కూడా పక్కన పెట్టుకుని రెడీగా ఉన్నాం అనమాట. ఇంట్లో వంట పనులు ఏది చేసినా మనం దగ్గరికి వెళ్ళకపోవచ్చు, కానీ పచ్చడి పడుతున్నామంటే ఇంట్లో ఉన్న మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా కూర్చుని మనం చేస్తాం అనమాట. అదొక మనకి ఇదే అనమాట, పూర్వం నుంచి కూడా. నేను పచ్చడి పడడానికి మీకు ఏమీ కొలతలు ఏమీ చెప్పట్లేదండి, ఎందుకంటే ఇదివరకలాగా ఒకే కొలత ఎవరు కూడా ఫాలో అవ్వట్లేదు. కాబట్టి ఎవరికి నచ్చిన ఫ్లేవర్లో వాళ్ళు పచ్చళ్ళు అనేవి పట్టుకుంటూ ఉంటారు. కాబట్టి నేనేమి చెప్పట్లేదు, సరదాగా వీడియో అయితే చూడండి. పచ్చడి కలపడం అయితే మా వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఇదివరకలాగా మనం 2 రకాల పచ్చళ్ళు, 3 రకాల పచ్చళ్ళే కాదు, ఇప్పుడైతే అనేక రకాల పచ్చళ్ళు వచ్చేసినాయి కదా. నాన్ వెజ్ అలాగే వెజ్లో కూడా అన్ని ఐటమ్స్ కూడా పచ్చళ్ళు అయితే పడుతున్నారు. అలాగే పచ్చళ్ళు కూడా మనకి రెడీమేడ్గా దొరికేస్తున్నాయి. ఇదివరకలాగా మనం ఇంట్లో కలుపుకోవాల్సిన లేదు, కానీ ఇంట్లో కలుపుకుంటే మనకి సరదా, ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది అనమాట. మనం అందరం ఒక చోట చేరి అది కలపడం, అది ఒక ఆనందం కదా. సమ్మర్లో పచ్చడి పెట్టడం అంటేనే ఒక బాగుంటుంది, అది ఒక హ్యాపీ ఫీల్ అనమాట. విలేజ్ వాళ్ళకి అయితే ఎక్కువ తెలుసు ఆ ఫీల్ అంటే. పచ్చడి పెట్టేటప్పుడు అక్కడ వాతావరణం అది కూడా మనకి నచ్చుతుంది. కాబట్టి ఏది ఎంత మోతాదులో కావాలనుకుంటున్నారో అంత మోతాదులో అయితే కలుపుకుని పచ్చడిని అయితే కలుపుతున్నారనమాట.